పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇవే. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ఈ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు మరణించారు. మరణించిన వారిలో 2 విదేశీయాలు సైతం ఉన్నారు. పాకిస్తాన్ కి చెందిన నిషేధిత లష్కరీ తోయిబా ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ రెసిస్టెంట్ ఫ్రంట్ తామే ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించింది. ఇకపోతే మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయాలైన వారికి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రదాడి అనంతర కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీనగర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదుల ఘాతుకం. కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందారు. టూరిస్టులే లక్ష్యంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రముఖాలు కాల్పుతో విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రదాడిలో కొత్తిలోని సబ్సరీ ఇంటెలిజెన్స్ SIBలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న హైదరాబాద్ వాసి మనీష్ రాజన్ మృతి చెందారు. వీరితో పాటు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి సైతం మరణించారు. కుటుంబ సభ్యుల ఎదురుగానే వీరిని ముష్కరులు కాల్చి చంపారు. ఇకపోతే ఈ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మృతుల వివరాలను సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ తో పాటు పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి ఉగ్రవాదులను చూసి పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపారు. తనను చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు ఏ మాత్రం కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్మూ కాశ్మీర్ కు 6 వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో 2 దంపతులు వెళ్లారు. ఇకపోతే చంద్రమౌళి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. మరోవైపు కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIBలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీష్ రాజన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. కుటుంబ సభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య పిల్లలు ఎదురుగానే ఆయనని కాల్చి చంపారు. మనీష్ ID కార్డ్ చూసి మరి కాల్పులు జరిపారని తెలుస్తుంది. బీహార్ కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో జీవిస్తున్నారు. ఉగ్రదాడిలో మృతుల వివరాలు ఇవి. సుశీల్ నత్యాల్ ఇండోర్, షేద్ అదిల్ హుస్సేన్ షా అనంతనాగ్, హేమంత్ సుహాస్ జోషి ముంబై, వినయ్ నర్వాల్ హర్యానా, అతుల్ శ్రీకాంత్ మోని మహారాష్ట్ర, నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్, బిటిన్ అధికరి కోల్కతా, సుదీప్ నౌపెనే నేపాల్, శుభం ద్వివేది కాన్పూర్ సిటీ ఉత్తరప్రదేశ్, ప్రశాంత్ కుమార్ ఒడిశా, మనీష్ రాజన్ బీహార్, ఎన్ రామచంద్ర కొచ్చి కేరళ, సంజయ్ లక్ష్మణ్ లలి ముంబై, దినేష్ అగ్రవాల్ చండీగఢ్, సమీర్ గుహార్ కోల్కతా, దిలీప్ దసలి ముంబై, జే సచంద్ర విశాఖపట్నం, మధుసూదన్ కవలి, సంతోష్ జగడ పూణే, మంజునాథ్ రావు కర్ణాటక, కస్తుబా పూణే, భరత్ భూషణ్ బెంగళూరు, సుమిత్ పర్మార్ గుజరాత్, యతేష్ పర్మార్ గుజరాత్, తగేలింగ్ అరుణాచల్ ప్రదేశ్, శైలేష్ బాయ్ సూరత్ గుజరాత్.